Hi friends, welcome to Government Jobs Portal and this is Sumant. ఓకే, మనం ఆల్రెడీ సర్క్యులర్ అరేంజ్మెంట్లో ఒక మంచి క్వశ్చన్ చూసాం సీటింగ్ అరేంజ్మెంట్లోని. సో ఇప్పుడు ఈ వీడియోలో ఇంకొక మంచి క్వశ్చన్ చూద్దాం. ఓకే, సో ABCDEFGH అండ్ K ఆర్ సిట్టింగ్ అరౌండ్ ఏ సర్కిల్ ఫేసింగ్ ద సెంటర్. ఓకే, F ఈజ్ ఫోర్త్ టు ద రైట్ ఆఫ్ A. సో ఫస్ట్ మనం డయాగ్రామ్లో ఎంతమంది ఉన్నారో ఒకసారి కౌంట్ చేసుకోవాలి. ఫస్ట్ ఎప్పుడు కూడా ఎంతమంది ఉన్నారు, 1 2 3 4 5 6 7 8 9, టోటల్ 9 మెంబర్స్ ఉన్నారు. సో సర్క్యులర్ డయాగ్రామ్ మనం డ్రా చేసుకుంటే సర్కిల్ని డ్రా చేసుకున్నాం మనం. ఓకే, 1 2 3 4 5 6 7 8 9. సో 9 మెంబర్స్కి సర్కిల్లో డ్రా చేసాం. ఓకే ఫైన్. సో నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, ఫస్ట్ పాయింట్ ఇచ్చాడు, ఎఫ్ ఈజ్ ఫోర్త్ టు ద రైట్ ఆఫ్ ఏ. ఓకే, ఎఫ్ ఏకి ఫోర్త్ టు ద రైట్ అన్నాడు. సో ఎఫ్ ఈజ్ ఫోర్త్ టు ద రైట్ ఆఫ్ ఏకి ఏ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా తీసుకోండి, సిట్టింగ్ ఫేసింగ్ ద సెంటర్ అన్నాడు. ఓకే, సెంటర్ అన్నాడు కాబట్టి మొత్తం అందరూ లోపలికి చూస్తున్నారు, అంటే ఇది ఈ సైడ్ లెఫ్ట్ అవుతుంది, ఈ సైడ్ రైట్ అవుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఏని ఇక్కడ తీసుకున్నాం అనుకోండి. సో ఏమి ఇచ్చాడు ఫస్ట్ పాయింట్, ఎఫ్ ఈజ్ ఫోర్త్ టు ద రైట్ ఆఫ్ ఏకి రైట్ సైడ్ అంటే ఈ సైడ్ వస్తుంది, ఫోర్త్ టు ద రైట్, ఫస్ట్ రైట్, సెకండ్ రైట్, థర్డ్ రైట్, ఫోర్త్ రైట్. ఫోర్త్ రైట్లో ఎవరు వస్తున్నారు అన్నాడు, ఎఫ్ వస్తున్నాడు అంట. ఓకే, ఎఫ్ ఈజ్ ఫోర్త్ టు ద రైట్ ఆఫ్ ఏ, హూ ఈజ్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ బి. హూ అంటే ఇక్కడ ఏమవుతాడు, పక్కన ఉన్న వ్యక్తి ఎప్పుడు కూడా. ఓకే, హూజ్ అంటే అప్పుడు ఇక్కడ వస్తుంది, కానీ హూ అంటే ఎప్పుడు కూడా పక్కన ఉన్నాడు, అంటే ఏ ఈజ్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ బి. ఏ బికి థర్డ్ టు ద రైట్ అంట. సో ఫస్ట్ రైట్, సెకండ్ రైట్, థర్డ్ రైట్. సో అంటే బి ఎక్కడ రావాలి, మనకి ఇక్కడ రావాలి, ఎందుకంటే సెంటర్ ఫేసింగ్ కాబట్టి ఈ సైడ్ రైట్ అవుతుంది. ఫస్ట్ రైట్, సెకండ్ రైట్, థర్డ్ రైట్లో ఏ ఉన్నాడంట బీకి. సో ఇక్కడ ఆటోమేటిక్గా బి రావాలి. ఓకే, సో ఈ పాయింట్ వరకు అయిపోయింది. సో నెక్స్ట్ చూద్దాం, కే ఈజ్ ఫోర్త్ టు ద లెఫ్ట్ ఆఫ్ బి. కే ఈజ్ ఫోర్త్ టు లెఫ్ట్ ఆఫ్ బి. బీకి లెఫ్ట్ సైడ్ అంటే ఈ సైడ్, ఇట్స్ రైట్ సైడ్. ఫోర్త్ టు ద లెఫ్ట్లోని ఎవరున్నారంట, కే ఉన్నాడంట. ఫస్ట్ లెఫ్ట్, సెకండ్ లెఫ్ట్, థర్డ్ లెఫ్ట్, ఫోర్త్ లెఫ్ట్లో ఎవరున్నారు, కే ఉన్నాడు. కే ఈజ్ ఫోర్త్ టు ద లెఫ్ట్ ఆఫ్ బి అండ్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ డి. కేనే డీకి రైట్ సైడ్లో థర్డ్ ప్లేస్లో ఉన్నాడు. సో రైట్ సైడ్ అంటే ఇప్పుడు కూడా ఈ సైడ్ వస్తుంది, ఎందుకంటే సెంటర్కి చూస్తున్నారు కాబట్టి. సో రైట్ సైడ్ ఫస్ట్ రైట్, సెకండ్ రైట్, థర్డ్ రైట్. సరిపోయిందా? థర్డ్ రైట్ అంటే ఆటోమేటిక్గా మనకి ఏం అర్థం అవుతుంది, ఇక్కడ ఎవరు రావాలి, డి రావాలి. సో డి మనకి ఇక్కడ వస్తున్నాడు. డి ఇక్కడ వస్తానే మనకి ఫస్ట్ రైట్, సెకండ్ రైట్, థర్డ్ రైట్కి కే ఉన్నది. ఏమి ఇచ్చాడు ఇక్కడ చూడండి, కే ఈజ్ ఫోర్త్ టు ద లెఫ్ట్ ఆఫ్ బి అండ్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ డి. డికి థర్డ్ టు ద రైట్ అన్నాడు, ఫస్ట్ రైట్, సెకండ్ రైట్, థర్డ్ రైట్. ఓకే, సో నెక్స్ట్ సి ఈజ్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ హెచ్. హెచ్ ఇక్కడ కనిపిస్తున్నాడా, కనిపించట్లేదు. ఓకే, ఇప్పుడు ఒకసారి చూడండి, సి ఈజ్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ హెచ్. సి హెచ్కి రైట్ సైడ్లో థర్డ్ ప్లేస్లో ఉన్నాడు, అంటే ఫస్ట్ మనం హెచ్ ప్లేస్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ ఇక్కడ వస్తున్నాడు అనుకోండి. ఓకే, హెచ్కి రైట్ సైడ్లో థర్డ్ ప్లేస్లో సి ఉండాలి. హెచ్ ఇక్కడ వస్తే ఫస్ట్ రైట్, సెకండ్ రైట్, థర్డ్ రైట్లో సి ఉండాలి, కానీ ఆల్రెడీ ఎఫ్ ఉంది, అంటే ఇక్కడ హెచ్ రాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ హెచ్ వస్తాయి, ఫస్ట్ రైట్, సెకండ్ రైట్, థర్డ్ రైట్లో ఇక్కడ రావాలి సి, కానీ ఇక్కడ ఆల్రెడీ బి ఉంది, అంటే హెచ్ ఇక్కడ కూడా రాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వస్తాయి, ఓకే, హెచ్ ఇక్కడ వస్తాయి, ఫస్ట్ రైట్, సెకండ్ రైట్, థర్డ్ రైట్లో డి ఉంది, సో సి రాదు. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ ఇక్కడ వస్తాయి, ఇంకా ఆల్రెడీ 3 ప్లేసెస్ వస్తాయి, మిగిలింది ఇది ఒక ప్లేసే, ఇది కూడా చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ ఇక్కడ వస్తాయి, ఫస్ట్ రైట్, సెకండ్ రైట్, థర్డ్ రైట్. సో థర్డ్ రైట్లో ఖాళీ ఉంది, ఇంతవరకు ఎందులోని ఖాళీ లేదు, అంటే హెచ్ ఇక్కడ వస్తుంది. ఫస్ట్ రైట్, సెకండ్ రైట్, థర్డ్ రైట్లో ఇక్కడ ఏమొస్తుంది, సి వస్తుంది. ఓకే, సో ఈ పాయింట్ కూడా అయిపోయింది. ఈజ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ జీ. అసలు ఈ జీ అనేవి ఎక్కడా లేవు. ఓకే, సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ జీ. జీకి లెఫ్ట్ సైడ్లోని ఈ ఉన్నది అంటున్నాడు. ఆటోమేటిక్గా మనకు తెలిసి ఏంటి, లెఫ్ట్ సైడ్ అంటే ఎప్పుడు కూడా సెంటర్ వైపు చూసేటప్పుడు క్లాక్ వైజ్ లెఫ్ట్ సైడ్,
క్లాక్ వైజ్ ఏంటి లెఫ్ట్ సైడ్. సో ఏంటి లెఫ్ట్ సైడ్ ఇటు లోపలికి చూస్తున్నాడు కాబట్టి లెఫ్ట్ సైడ్ ఏమవుతుంది ఈ సైడ్ అవుతుంది. సో ఇక్కడ ఈ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ జీ చూడండి, సెకండ్ టు ద లెఫ్ట్, ఫస్ట్ లెఫ్ట్ సెకండ్ లెఫ్ట్. సో జీ ఇక్కడ ఉంటే ఫస్ట్ లెఫ్ట్ సెకండ్ లెఫ్ట్లో ఈ ఎక్కడ ఉన్నాడు ఈ ఇక్కడ ఉన్నాడు. ఓకే, సో మనకి సెకండ్ డయాగ్రామ్ వేసుకోకుండా ఒక డయాగ్రామ్లోనే మనకి నీట్గా ఆన్సర్ వచ్చేసింది. సో మరిన్ని ఇంకా ఇలాంటి వీడియోస్ సర్క్యులర్ అరేంజ్మెంట్స్ మీద ఇంకా చాలా మోడల్స్ చూద్దాం. ఇంకా చాలా అలా రాను కొంచెం టఫ్ క్వశ్చన్స్ చూద్దాం. ఖచ్చితంగా 2 డయాగ్రామ్స్ వేసుకోవాల్సిన అవసరం వస్తుంది. అలాంటి క్వశ్చన్స్ కూడా చూద్దాం. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా సరే కింద కామెంట్ చేయండి. తప్పకుండా నేను మీకు ఎలాంటి కాన్సెప్ట్ కావాలన్నా సరే దాన్ని తప్పకుండా కామెంట్ చేయండి, నేను తప్పకుండా దాన్ని అప్లోడ్ చేస్తాను. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో విత్ ఆల్ యువర్ ఫ్రెండ్స్. ఇంకా చాలామంది ప్రిపేర్ అవుతుంటారు, బ్యాంక్ ఎగ్జామ్స్, గవర్నమెంట్ జాబ్స్, చాలా జాబ్స్కి ప్రిపేర్ అవుతుంటారు. సో అందరికీ ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బాయ్.